మరోసారి చర్చల ప్రతిపాదనకు ముందుకొచ్చారు మావోయిస్టులు. వెంటనే చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలు జరపాలని లేఖలో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరింది. షరతులు లేకుండా చర్చలు జరపాలని లేఖ విడుదల చేసింది. మరోసారి చర్చల ప్రతిపాదనకు ముందుకొచ్చారు మావోయిస్టులు. వెంటనే చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలు జరపాలని లేఖలో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరింది. షరతులు లేకుండా చర్చలు జరపాలని లేఖ విడుదల చేసింది. మరోసారి చర్చల ప్రతిపాదనకు ముందుకొచ్చారు మావోయిస్టులు. వెంటనే చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే గత నెలలో మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి ప్రతిపాదన లేకుండా ప్రతిపాదనకు సంబంధించి తర్వాత పెట్టినా ప్రస్తుతానికైతే చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖ వచ్చిన తర్వాత ఇటు ఆపరేషన్ కగారుకు మొత్తంగా ఊపందుకుంది. దాంట్లో ఆపరేషన్ కగారు భాగంగా ఇటు కర్రెగుట్టల్లో ఉన్న మావోయిస్టు నేరువేతకు మొత్తంగా అటు భద్రతా బలగాలు ముందుకు సాగాయి. అయితే ఈ నేపథ్యంలో కర్రెగుట్టలో ఎన్కౌంటర్ కావచ్చు, కర్రెగుట్టలో సొరంగాలు కావచ్చు, మావోయిస్టు స్థావరాన్ని కూడా కనుక్కున్న నేపథ్యంలో అటు చర్చల ప్రతిపాదన ఒకవైపు ఉండగానే ఇటు దమనకాండ హత్యాకాండ కొనసాగిస్తున్నందుకు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టు మరోసారి చర్చల ప్రతిపాదన కూడా ముందు తీసుకొచ్చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయిన అభయ్ పేరుతో ఒక లేఖ ఇవాళ మరొకసారి విడుదల కావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి సమయావధి అంటే ఎలాంటి టైం అనేది విధించకుండా, టైం మాట లేకుండా చర్చలు జరపాలి. అంతేకాకుండా 6 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్చలకు ప్రతిపాదించాలి, చర్చలు జరపాలి. అంతేకాకుండా కగార్ పేరుతో జరుగుతున్న కూపింగ్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలి. అటు కర్రెగుట్లో జరుగుతున్న హత్యాకాండ హింసాకాండ మొత్తంగా ఆపివేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూనే చర్చల ప్రతిపాదనను మరోసారి కేంద్ర కమిటీ అటు ముందు తీసుకొచ్చింది. దీనిపైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన జరపలేదు. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అటు ఉప ముఖ్యమంత్రి అయిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి చర్చల ప్రతిపాదన స్వాగతించారు. ఇక్కడ ప్రజా సంఘాలు మాత్రం చర్చలు వెంటనే జరపాలని చెప్పి కూడా అటు ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది. మరొక బీఆర్ఎస్ పార్టీ కూడా చర్చలు జరపాలని చెప్పి కూడా డిమాండ్ చేశాయి. అయితే ఇప్పుడు చర్చల ప్రతిపాదన మరోసారి తీసుకురావడంతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రమేష్.